4000 ఇస్తా అన్నారు. వాళ్ళకి అది రావట్లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఎందుకు గవర్నమెంట్ ఎందుకు పెట్టారంటే వృద్ధులు కష్టం చేసుకోలేని వాళ్ళు ఉంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఏదో ఒక నెల వాళ్ళకి పూట గడిచిపోతుంది. అంతేగాని వీళ్ళు 4000 అంటే 6 గ్యారెంటీస్ పెట్టే బదులు ఏదైనా మంచి పని చేయాలి అంటారు. ఎడ్యుకేషన్ గానీ హాస్పిటల్స్ గురించి కానీ పట్టించుకోవట్లేదు అన్నారు. అవి మాకు అవసరం లేదు. మామూలుగా ఇది ఏంటంటే వృద్ధులకి ఇస్తా అన్నది హామీ కరెక్ట్ గా ఇస్తే దాంట్లో ప్రాబ్లం అనేది ఉండదు. మీరు గెలవగానే మేము 4000 పెన్షన్ యాడ్ చేస్తాము అది ఇది అన్ని చెప్పారు, కానీ వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు తెలుసా? అదొక్కటే మాకు కావాల్సింది. అసలు ఈ ఫ్రీ బస్ అనేది కరెక్టే అంటారా, ఉంచాలంటారా, తీసేయాలంటారా? ఫ్రీ బస్ పెట్టొచ్చు. ఒకవేళ ఉంటేనేమో ఫ్రీ బస్ కి ఆడవాళ్ళకి సేఫ్టీనెస్ ఉండాలి. కండక్టర్స్ నుంచి డ్రైవర్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఆడవాళ్ళకి వచ్చేసి ఫ్రీ బస్సు తీసేస్తేనేమో ఉప్పులు కారాలు పప్పులు ప్రతి ఒక్క దాని మీద రేట్స్ తగ్గించాలి. అదొకటి. ఓకే, అంటే ఇప్పుడు సన్న బియ్యం గురించి ఏం చెప్తారు మీరు? వస్తున్నాయా అసలు సన్న బియ్యం? సన్న బియ్యం గురించి అంటే ఇది మేము బ్యాచులర్స్, మాకు పెద్దగా తెలియదు.